దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా బాధ్యత వహించాలి. ఆ నెపాన్ని నెట్టేయడానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. ఇది ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయిందని. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ఆర్గనైజ్ చేస్తుంది. ఇది సపోర్ట్ ఆఫ్ ది లోకల్ గవర్నమెంట్. ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ తీసుకురారు కదా. పోలీసు ఉన్నారు, ఎవరో లోకల్ పోలీస్, రెవెన్యూ ఉన్నారు, పీఓ పోలింగ్ ఆఫీసర్స్ ఉన్నారు, రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఎవరు వీళ్ళందరూ? స్థానిక అధికారులే కదా. కలెక్టర్ ఈజ్ ఏ మెయిన్ ఆఫీసర్, ఎలక్షన్ ఆఫీసర్ ఫర్ ఎంటైర్ డిస్ట్రిక్ట్. వీళ్ళకి చేతగాక వీళ్ళ అసమర్థం తీసుకెళ్ళి ఎలక్షన్ కమిషన్ దోసేయటం, అది చాలా పొరపాటు. మరి ముందు రోజు వీళ్ళు మాక్ టెస్ట్ చేసుకోవాలి. వీళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలి. ఎప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను, మొట్టమొదటి నుంచి చంద్రబాబు గారు తంతది. ఎంతసేపు ఆయన తప్పు కూడా ఆయన తప్పులన్నీ కూడా ఎదురుల మీద దోసేయటం, ఎదురుల బదనామం చేయటం. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఈ ఎలక్షన్ కూడా రాజకీయంగా ఉపయోగించుకుంటున్నాడు ఆయన. ఎలక్షన్ ప్రాసెస్ను కూడా, ఎలక్షన్ ప్రాసెస్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషన్ ప్రాసెస్. అది ఫర్ దట్ every citizen of this country, everybody should be abide by that, irrespective of the parties. But unfortunately, our honorable chief minister, రాబోతున్న ముఖ్యమంత్రి అన్నారు కదా, ఆయన ఈ వాంటెడ్ టు ట్రైన్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ ఆల్సో. అంటే ఆ స్థితికి, ఫ్రస్ట్రేషన్ ఆ స్థితికి దిగజారిపోయాను. అది చాలా దురదృష్టం. ముఖ్యమంత్రి గారు అంటే హోదా ఉంది, గౌరవం ఉంది. తప్పనిసరిగా ప్రజలు తెలివిగలవాళ్ళు మన రాజకీయ నాయకుల కంటే. చేతి అధికారం ఉంది, డబ్బు ఉంది, పవర్ ఉంది. తర్వాత మేము స్కీమ్స్ పెట్టాము, చెక్కులు వేసాము, పసుపు కుంకుమ, ఇవన్నీ కాదు. బోత్ ద పార్టీస్ విల్ అప్పీల్ టు ద పబ్లిక్ విల్ డిసైడ్ హూ ఈజ్ బెస్ట్ అనేది. అంతేగాని ప్రతిరోజు వస్తున్నాయండి ఎలక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో ఒకటి దుష్ప్రచారం. ఒకసారి అంటాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తే భూములు లాక్కుంటారంటాడు. విశాఖపట్నంలో భూములు లాక్కుంది ఎవరండి? 5 ఏళ్లలో విశాఖపట్నంలో సిట్ వేసింది ఎవరండి? విశాఖపట్నంలో ల్యాండ్ పూలింగ్ వేసింది ఎవరండి? సాక్షాత్ వాళ్ళ రాష్ట్ర మంత్రి చెప్పాడు. తర్వాత సాక్షాత్ వాళ్ళ ఎంపీ దివాకర్ రెడ్డి చెప్పాడు. ఆ నెప్పాలని ఎదటోళ్ళ మీద రుద్దటం, ఇది ఆయనకి బాగా అలవాటైపోయింది. ఈ గోబుల్స్ ప్రచారాలన్నీ జనాలు అవన్నీ విని 5 ఏళ్ల నుంచి విసిగి వేసారిపోయారు. ఇంక ఆఖరికి జనం మీరు చూసుంటారు, మీరు మీడియాలో కూడా, జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ అవుతుంటే ఆయనే అడగడు. జగన్మోహన్ రెడ్డి జనాలే ఆటోమేటిక్గా స్పందించి విజిల్స్ చప్పట్లు కొడుతున్నారు. పాపం చంద్రబాబు నాయుడు గారి మీటింగుల్లో స్పందన లేక చూసి ఈయన అడుక్కుంటున్నాడు. ఇంకా తమ్ముళ్ళు చెప్పండి, నేను చేసే రైటే కాదా, చెప్పండి మీరు చేసే రైటో చెప్పడంతో మీరు హర్షధ్వానాలు తెలియజేయండి. అంటే సైకలాజికల్గా డే బై డే ఈజ్ బికమింగ్ ఎ వెరీ వీక్, ఈజ్ లూజింగ్ హిజ్ కాన్ఫిడెన్స్. దట్ ఇస్ నాట్ కరెక్ట్. బీయింగ్ సీనియర్ ఆయన మరి అంత మళ్ళీ పెద్ద సీనియర్ లీడర్ అని చెప్పుకుంటాడు ఆయన. ఇప్పుడు ఎలక్షన్స్ ఎలా ఉండాలంటే, ఒకసారి ఎలక్షన్లో గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం. ఒక స్థాయి అనేది మెయింటైన్ చేయాలి. మనం ఒక డీసెన్సీ, డెకోరం అనేది మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేయకుండా అసలు నాకు అర్థం కావట్లేదు. ఇది ప్రత్యేక జగన్మోహన్ రెడ్డా, కేసీఆరా, మోడీయా? ఈయనకు ఎలక్షన్ రిజల్ట్ వచ్చి ట్రంప్ అంటాడు. ట్రంప్ కూడా హెల్ప్ చేశాడు. మన వాళ్ళు చూసాం కదా, మనం ట్రంప్ ఎలక్షన్లో పుతిన్, రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ హెల్ప్ చేశాడు అంటాడు. రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత జగన్ కూడా గెలవలేదు, జగన్ చరిష్మాతోటి. జగన్కి కేసీఆర్, మోడీ, ట్రంప్ వీళ్ళందరూ హెల్ప్ చేశారు అంటాడు. కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు. రాజకీయాలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. రెండోది ఏంటంటే, నేను చెప్పేది, దయచేసి ఈ రాజకీయాలు దిగజారిపోవడానికి, ఇలా పతనవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్కనేమో విపరీతమైన డబ్బు పంచడం, ఒక పక్కనే విపరీతమైన అవినీతి, ఇంకో పక్కన విపరీతమైన అబద్ధాలు, అసత్య ప్రచారాలు. ఏంటి వైఎస్ఆర్ పార్టీలో పొడి చేసేవాళ్ళంతా రాక్షసులంట. నేను చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ఛాలెంజ్ విసురుతున్నాను. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి నేను అవినీతి చేయలేదని నేను ప్రమాణం చేస్తాను, మీరు ప్రమాణం చేయగలరా?
మీ ప్రభుత్వం మేము 5 సంవత్సరాలు ఇలాంటి అవినీతి చేయలేదని ప్రమాణం చేయగలరా? మీరు మీ కుల దైవం కదా తిరుపతి వెంకటేశ్వర స్వామి, చెప్పండి. కాబట్టి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్తే ఓట్లు వేస్తారండి. ఎలక్షన్ కమిషన్ స్టాఫ్ ఎవరు అసలు? సెంట్రల్ అబ్జర్వర్స్ మీరు అబ్జర్వ్ చేశారు, మీరు కూడా అబ్జర్వరే కదా. మైక్రో అబ్జర్వర్స్ అని ఒక ఏరియా వాళ్ళు పంపించారు. ఆడికి అసలు తెలుగు రాదు, ఈడికి హిందీ రాదు మనోడికి. వాడు చెప్తే ఓటేస్తాడా? ఎలక్షన్ కమిషన్ స్టాఫ్ ఎవరు? రెవెన్యూ స్టాఫ్ ఎవరు? పోలింగ్ స్టాఫ్ ఎవరు? పోలీస్ ఎవరు? మొత్తం లోకల్ గవర్నమెంట్. ఇట్ ఇస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ది లోకల్ గవర్నమెంట్. అది కప్పిపుచ్చుకుంటానికి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాను నేను. తర్వాత అధికారులు పక్షపాత వైఖరితో పనిచేస్తుంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తానేమో, అధికారులు ట్రాన్స్ఫర్ చేస్తే ధర్నా చేస్తాను. ఇది నిజంగా అంత నిజాయితీ ఉంటే ఏ అధికారి అయితే నీకేంటి? అధికారి అనేవాడు శాశ్వతం. ప్రజాప్రతినిధులు మారుతుంటారు, ఎమ్మెల్యేలు మారుతారు, మంత్రులు మారుతారు, ముఖ్యమంత్రులు మారుతారు ఎవ్రీ 5 years. అధికారి పని చేసుకోనికుండా నీ తాబేదారులా పెట్టుకుని ఉంటుంది అంటే చూసి కూర్చోవాలి ఎదురోళ్ళు. సో ఎలక్షన్ కమిషన్ వాళ్ళ పరిధిలో వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి కంప్లైంట్స్ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు. అంటే దానికి కూడా నేను ఒప్పుకునే పొజిషన్ లేదు. ఆ ప్రవీణ్ గారని అంతకుముందు ఇక్కడ కూడా ఎస్పీ చేశాడు ఆయన ట్రాన్స్ఫర్ చేస్తే వెళ్ళి ధర్నా చేస్తాడా? ఒక ఎస్పీని ట్రాన్స్ఫర్ చేస్తే సీఎం వెళ్ళి ధర్నా చేయటం ఏంటంటే? 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలు బీజేపీ ప్రభుత్వం లేదు కదా. పక్క రాష్ట్రంలో కూడా కేసీఆర్ ఉన్నాడు. ఆ పక్క రాష్ట్రంలో కర్ణాటక వాళ్ళు అదే ఏ పార్టీ అది మన జనతాదళం ఉంది. ఈ ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఉన్నాడు. వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ ఉంది. అంటే ఏ రాష్ట్రంలో లేని బాధ నీకు ఒక్కడికి ఏంటి? అంటే ఏంటి అసలు మనిషి ఏంటంటే డే బై డే ఈజ్ లూజింగ్ హిస్ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ బై వర్చ్ ఆఫ్ హిజ్ ఏజ్, బై వర్చ్ ఆఫ్ హిజ్ టెన్షన్, బై వర్చ్ ఆఫ్ హిజ్ లూజింగ్ ఎలక్షన్. కాబట్టి ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్ ఆర్ అండర్స్టాండింగ్ దిస్. చంద్రబాబు నాయుడు పాపం ఓడిపోతున్నాడు కాబట్టి ఇవన్నీ చేస్తున్నాడు. 29 రాష్ట్రాల్లో ఏ ఒక్క నాన్ బీజేపీ రాష్ట్రంలో లేని ఇబ్బంది నువ్వు ఒక్కడికి ఏంటి అసలు? నువ్వు ఒక్కడికి హడావుడి ఏంటి? అంటే ఈయన చేసిన తప్పిదాలన్నీ కూడా ఆయన కేంద్ర ప్రభుత్వం తోసేద్దాం అంటే పీపుల్ విల్ బిలీవర్స్ అనుకుంటాడు ఆయన. 2014 ఇదే పెద్ద మనిషి ఏం చెప్పాడు? కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయండి, బీజేపీని గెలిపించడం అన్నాడు. 2019 ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఏం చెప్తున్నాడు? బీజేపీ మోసం చేసింది, బీజేపీని భూస్థాపితం చేయండి, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రోజు తీసుకొని చాలా చెప్తున్నాడు. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ ఎగ్నెస్ట్గా. అంటే ఈ థింకింగ్ వాట్ ఎవర్. మళ్ళీ ఇంకొకటి అన్నాడు, మన దివాకర్ రెడ్డి చెప్పిన దానికి ఆయన ఎండార్ చేశాడు. దివాకర్ రెడ్డి ఏం చెప్పాడు? 50 మంది ఎమ్మెల్యేలు మార్చండి సార్, అవినీతి ఎక్కువైపోయిన ఎమ్మెల్యే చూడలేకపోతున్నాం, ఒకటి 50 కోట్ల నుంచి 100 కోట్లు సంపాదించారు, మార్చబోతున్న సీఎం కావాలంటే. మన ఏమంటున్నాడు ఇప్పుడు? మీరు అసలు అభ్యర్థులు చూడొద్దు, ఓన్లీ నన్నే చూడండి, ఓటేయండి. మరి అభ్యర్థులు అందరికీ సిగ్గుండాలి అసలు. అంటే అభ్యర్థులు ఏమో 10% కూడా ఓటు పడవండి, 20% కూడా ఓటు పడవా? అభ్యర్థులు ఎవరో చూడకూడదంట. ఎమ్మెల్యేలు కానీ 175 మంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చంద్రబాబు నాయుడు ఒక్కనే చూసి కొట్టేయాలంట. ఈయన వెంకటేశ్వర స్వామి, అల్లానా, జీసస్ క్రైస్తా? స్థానిక ఎమ్మెల్యేలు కూడా వాడు ఏ పార్టీ అయినా వాడు ఎంతో కొంత సేవ చేస్తాడు కదా. వాడి స్థాయిని బట్టి 10%, 20%, 30%, 40% ఉంటాయి కదా. అఫ్కోర్స్ మెజార్టీ మీ పెన్షన్ 1000 రూపాయలు ఉంటాయి. పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు 1 year బ్యాకే ప్రకటించేది. ఆయన 2000 రూపాయల పెన్షన్ అంటే నువ్వు 2000 రూపాయల పెన్షన్ అంటే అది అయిపోయింది. మరి అనగా మనం చూసా ఎలక్షన్ ముందు ఆయన 3000 రూపాయల పెన్షన్ అంటే జగన్మోహన్ రెడ్డి, ఈయన 3000 రూపాయల పెన్షన్ అంటున్నాడు. ఏంటి కాపీయింగ్ ఏంటి అసలు నాకు అర్థం కాదు. మరి దేశంలో సీనియర్ నాయకుడు అని చెప్పుకున్నాడు నువ్వు. ఆయన మరి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారే మంత్రి చేయలే, ముఖ్యమంత్రి చేయలే, ఆయనకు ఎంపీ చేసాడు, ఎమ్మెల్యే చేసాడు. ఆయన మేనిఫెస్టో పెట్టుకుంటుంది, ఆ మేనిఫెస్టో నువ్వు కాపీ కొట్టుకోండి. ఇదేనా మీ సీనియారిటీ? అంటే ఏం చేస్తారు? మీ యంత్రాంగం ఏం చేస్తున్నారు? మీ అనుచర కారణం ఏం చేస్తున్నారు? వచ్చి రోజు డబ్బాలు కొట్టడం తప్పనిచ్చే. సో కాబట్టి తప్పనిసరిగా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకంటే రాజకీయాల్లో మనం ట్రావెల్ చేసేటప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు ఏ పార్టీకి వేయాలి, ఏ పార్టీకి వేయకూడదు అనేది. తప్పనిసరిగా ప్రజలు న్యాయ నిర్ణేతలు, విజ్ఞేతలు ఈ రోజున మీ మీడియా పుణ్యమని
వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తున్నాయి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియపడం అనేది లేదు. కాబట్టి మనమేదో చెప్పేస్తాం, మనమేదో ఇది చేసేస్తే ప్రజలు వేసేస్తాం అనుకుంటాం, అమాయకత్వం. డ్వాక్రా మహిళలకు కూడా వాళ్ళకి పావలా వడ్డీ వేసి ఇవ్వటం చాలా అడుగుతున్నారు. డైరెక్ట్ లేడీస్ చెప్తున్నారు మాకు, తను నిరుద్యోగ గురుతున్న 5 సంవత్సరాలు మర్చిపోయాం, మన గుర్తొచ్చింది. ఇలా ఎన్నో 600 ప్రామిసులు చేసి ఎలక్షన్ గెలవడానికి మరి వీటిని అమలు చేయకుండా, అవన్నీ కాదండి. మన జిల్లా స్థానిక సమస్యలు తీసుకుందాం. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ 30 కోట్లు ఇవ్వడానికి మాకు 3 సార్లు వెళ్ళాల్సి వచ్చింది. ఆయనతో చిట్టివాళ్ళ జూట్ మిల్ ఉంది, 50 కోట్లు బ్యాంక్ గ్యారెంటీ ఇస్తే ఆయన 5,000 మంది కార్మికులకు ఉపాధి వచ్చేది. ఆయన పరిశ్రమలు తీసుకొచ్చాను, ఉద్యోగాలు తీసుకొచ్చాను చెప్తున్నాడు ఆయన. ఈ స్పెండ్ 400 crores ఫర్ హిజ్ లగ్జరీస్ ట్రావెలింగ్. ఏది చార్టర్ ఫ్లైట్. 29 రాష్ట్రాలు ఉన్నాయండి. మీరు చెప్పండి, మీరు కూడా నెట్లో గూగుల్కి కొట్టండి. 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కానీ 400 కోట్లు ఖర్చు పెట్టాడండి చార్టర్ ఫ్లైట్కి. ఓ అంటే చైనా అంటాడు, ఆ అంటే సింగపూర్ అంటాడు, ఈ అంటే జపాన్ అంటాడు. ఏది ఎక్కడ ఉంది? నేనేమంటానంటే, ఓకే యూ మే హ్యావ్ వెరీ చాలా హైప్, మంచి యూ మే హ్యావ్ బిగ్ గోల్స్, బిగ్ టార్గెట్స్, నథింగ్ ఈజ్ రాంగ్ విత్ ఇట్. బట్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కూడా చూడాలి కదంటాను నేను. ఏ కుర్రాడనే కానీ వాడు 10th క్లాస్ అయినా ఇంటర్ చదువుతాడు, ఇంటర్ అయినా డిగ్రీ అయినా పీజీ చదువుతాడు. నేను ఒక్కసారి పీజీ చేస్తానంటే ఈజ్ ఇట్ పాసిబుల్ ప్రాక్టికల్? సో కాబట్టి ఆయన తెలుగులో ఒక సామెత ఉంది, నేల విడిచి స్వామి అంటారు. దాన్ని చేయటం, దానితో పాటు మనల్ని కూడా అలా తీసుకెళ్ళాలనుకుంటాం, భ్రమంలో బతకటం, మనల్ని కూడా భ్రమంలో ఉంచాలనుకుంటాం. దట్స్ నాట్ కరెక్ట్. మరి పక్కనే నవీన్ పట్నాయక్ గారు ఉన్నాడు, సీనియర్ పొలిటీషియన్. ఆయన మమతా బెనర్జీ ఉంది. ఇప్పుడు ఆయన తిరుగుతున్నారు పొద్దులేసి అందరితో. వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ఈ నేల విడిచి స్వామి చేయట్లేదు వాళ్ళు. కేరళ కమ్యూనిస్టులు ఉన్నారు. సో కాబట్టి డెవలప్మెంట్ ఈజ్ రిక్వైర్డ్, వెల్ఫేర్ ఈజ్ రిక్వైర్డ్, ఇండస్ట్రీస్ ఆర్ రిక్వైర్డ్, బట్ ఇన్ ఎ ఫేజ్డ్ మేనర్. సో అన్ఫార్చునేట్గా ఈయన యొక్క విధానాలు ఎలా ఉన్నాయంటే, పూర్ విల్ బికమ్ ఏ మోర్ పూర్, రిచ్ విల్ బికమ్ మోర్ రిచ్. దట్ ఈస్ నాట్ కరెక్ట్. Hi, hello friends. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV.